ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారు అని అడిగినటువంటి ఉపాసన నియమమే తపస్సా, ఆ తర్వాత పితృకర్మలైన శ్రాద్ధాల్లో గొడుగులు చెప్పులు ఎందుకు ఇస్తారు, దానం ఇస్తారు, ఆ కార్యక్రమాలని ఏ రకంగా చేయాలి, ఇటువంటివన్నీ కూడా అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు విన్నాం. ఆ తర్వాత ధర్మరాజు గారు చెరువు తవ్వించడం ఎందుకు అంత గొప్పదయిందో చెప్పవలసింది అని ప్రశ్నించాడు. అంటే ఈ రోజుల్లో చెరువులు బావులు తవ్వించలేకపోయినా చలివేంద్రాల కింద ఎండాకాలం అవనండి ఏ కాలం అవనండి కాస్త పెడితే వచ్చే పోయేవాళ్ళు బాటసారులు కాస్త నీళ్లు తాగి నీళ్లు ఎవరు పెట్టారో చక్కగా పెట్టించారని వాళ్ళని ఆశీర్వదిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతోంది. కానీ పూర్వం చెరువులు అవి తవ్వించేవారు, బావులును. ఎందుకు అంత గొప్పదయిందో ఆ విషయం చెప్పమంటే భీష్మాచార్యులు వారు అన్నారు, చెరువు తవ్వించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఒక్క చెరువు ఉంటే దాని వలన దేవకార్యాలు జరుగుతాయి. భూమికి అడ్డంగా ఉన్న తిర్యక్ ప్రాణులు వేడి చేత శోషించి దాహం వేసినప్పుడు చెరువులో నీళ్లు తాగుతాయి. మనుష్యులు నీళ్లు అవసరమైనప్పుడు పావిడలు వేసుకుని బిందెలతో తీసుకుని పెడతారు. స్థావరాలు అంటే కదలలేని చెట్లు మొదలైనవి ఒడ్డున ఉండి వేళ్ల ద్వారా నీటిని పీల్చుకుని వృద్ధిలోకి వస్తాయి. ఒక్క చెరువు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఏ కారణం చేతనైనా గోవులు దాహం కలిగి వచ్చి చెరువులో నీళ్లు తాగి సంతోషాన్ని పొంది వెడితే ఆ చెరువు తవ్వించిన వ్యక్తి గొప్ప పుణ్యలోకాలకు వెడతాడు. ఆయనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, కీర్తిని పొందుతాడు. వర్ష ఋతువునందు, శీతాకాలంలో, వేసవకాలంలో ఈ చెరువు ఎప్పుడూ నీటితో నిండి ఉండేటట్టుగా యజమాని ఏర్పాటు చేయగలిగితే అగ్నిహోత్రంతో కూడుకున్న ఎన్నో యజ్ఞయాగాలు, వాజపేయాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ చెరువు అందరికీ ఉపయోగపడుతుంది. చెరువు ఒడ్డున చెట్లు నాటిస్తే అవి పెద్దవైతే వాటి మీద పక్షులు గూళ్ళు పెట్టుకుని పిల్లలను పొంది సంతోషంగా చెట్ల మీద నివాసం చేస్తాయి. ఇన్ని జీవులకు ఆవాసం కల్పించిన ఫలితం ఆ వ్యక్తికి కలుగుతుంది. ఇన్ని రకాలైన పుణ్యాన్ని పొందాలి అంటే ఒక్క చెరువు తవ్విస్తే చాలు. అసలు చెట్లు నాటడం కూడా గొప్ప కార్యక్రమం. చెట్లు ఉంటే వాటి నీడలో ఎండ దెబ్బ తినకుండా, శోషించిపోకుండా అతిథులు నిలబడతారు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఫంక్షన్స్ అయినప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్స్ కింద చెట్లను ఇస్తున్నారు, చిన్న చిన్న మొక్కల్ని ఇస్తున్నారు. అది కూడా చాలా మంచి విషయమే. అపార్ట్మెంట్లలో అంటే వేసుకోలేరేమో కానీ సొంత ఇళ్ళు ఉండేవాళ్ళు, ఇండివిజువల్గా హౌస్ ఉన్నవాళ్ళు ఆ మొక్కల్ని వేసుకుంటే కొన్ని కొన్ని రకాలుగా మనం ఆ కాలుష్యం లేని గాలిని పీల్చగలుగుతాం కాబట్టి మనందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా చెట్లు వేసినవే పూర్వం అయినప్పటికీ రోడ్లను వెడల్పు చేయాలి అన్న ఉద్దేశంతో చాలా చెట్లని కొట్టేస్తున్నారు. అందుకే ఏ కాలం ఎలా ఉండాలో అలా ఉండకుండా వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, శీతాకాలం అనేది అసలు లేకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి చెట్లు ఉంటే వాటి నీడలో ఎండదెబ్బ తినకుండా, శోషించిపోకుండా అతిథులు నిలబడతారు. చెట్ల నీడనే నిలబడి సేద తీరిన కారణం చేత చెట్టు నాటిన వ్యక్తికి ఫలితం కలుగుతుంది. ఆ చెట్లకు పూసిన పువ్వులను చూసి దేవతలు సంతోషిస్తారు. పండిన పళ్ళ చేత పితృగణములు సంతోషిస్తాయి. చెట్లనేవి అందరికీ ఎంతో అవసరం. చెట్లు నాటడం ఎంతో ప్రోత్సహించవలసినటువంటి గొప్ప విషయం. ఒక చెట్టు నాటితే అది పెరిగి తనంత తాను పోషించుకునే స్థితి వచ్చే వరకు దాని పోషణ చూస్తూ జాగ్రత్తగా పెంచాలి. కాబట్టి చెట్లను వేసాం కదా అని చెప్పి వాటిని నీళ్లు కూడా పోయకుండా, అవి ఏమైనా చీడ అది పడితే మందు వేయకుండా, అటువంటి పనులు చేయకుండా తనంత తాను చూడండి, పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు మనం ఎలా పోషిస్తూ ఉంటామో అలాగే చెట్లు కూడా అవి వాటంతట అవి నీరు పీల్చుకుని దూరంగా ఆ వేళ్ళని సాగదీసుకుని నీళ్లు పీల్చుకుని తమంత తాము బతకగలిగేటంత వరకు కూడా మనం చెట్లను కాపాడుతూ ఉండాలి. మొక్కలైతే ఎల్లప్పుడూ కాపాడాలి, అవి పసిపిల్లల కిందే. చూడండి, మనం ఊరెడితే మన ఇంట్లో పెంపుడు కుక్క ఉందనుకోండి, మనం ఎప్పుడు వస్తామా అని చూస్తూ ఉంటుంది, యజమాని ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళకి అప్పచెప్పినా అది ఏమైనా పెట్టినా మరీ భరించలేని ఆకలి అయితే కాస్త తింటుందేమో తప్పితే యజమాని కానీ యజమానురాలు కానీ పెట్టిన పదార్థాలు తిన్నంత ఎక్కువగా మిగిలిన వాళ్ళు పెట్టినవి తినదు, దానికి ఇష్టత ఉండదు. అందుకే వాటికి తెలిసిపోతుంది కదండి, మనం ఊరెడుతున్నామంటే పెట్టాబేడ సర్దుకోవడం. కొంచెం మాటలను బట్టి మన మాటలు ఒక 10-15 ఏళ్ళు, 10-12 ఏళ్ళు అవి మన దగ్గర ఉన్నాయంటే మన మాటలన్నీ వాటికి అర్థమైపోతూ ఉంటాయి. అలాగే మొక్కలు కూడా మనం ఊరెడితేటండి ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాయట. పని వాళ్ళకి అప్పచెప్పి మొక్కలకి నీళ్లు పోయండి అని అన్నా సరే మనం వెళ్ళేటప్పుడు వాటికి చెప్పాలి, మేము ఊరెడుతున్నాం, ఈ 4 రోజులు ఆ పని అబ్బాయి నీళ్లు పోస్తాడు, కాస్త తాగేసి చక్కగా పచ్చగా ఉండండి, మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తే అవి అలా ఎదురు చూస్తూ ఉంటాయట. అందుకనే మొక్కలు మనం గార్డెన్ వర్క్ చేసుకుంటాం, అప్పుడప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు, మనసు బాగుండనప్పుడు, లేకపోతే మొక్కలు ఏమైనా కొంచెం చిరాగ్గా ఉన్నా, ఎక్కువ పెరిగిపోయి అన్నప్పుడు అటువంటి సమయాల్లో వాటితో మాట్లాడుకుంటూ చేస్తే అవి చాలా ఇంకా ఎక్కువగా పెరిగి ఎక్కువ ఫలితాలను మనకి ఇవ్వడానికి
కారణమవుతుంది. కాబట్టి వాటి పోషణ మనం వాటంతట అవి పోషించుకునే స్థితి వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకుని చెట్లను నాటించడం, బావుల్ని తవ్వించడం, చెరువులు తవ్వించడం లాంటిది చాలా మంచి విషయం అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. ఈ విషయం విన్న తర్వాత ధర్మరాజు గారు గృహస్థ ధర్మానికి సంబంధించినంత వరకు నిండైన ప్రశస్తి దేని వలన కలుగుతుందో ఆ ప్రశస్తమైన వాక్యాలను నాకు చెప్పవలసింది అని అడిగాడు. గృహస్థాశ్రమంలో ఉండే వ్యక్తి పితృదేవతలకు తర్పణ చేయాలి. తన శక్తి మేరకు దానం చేస్తూ ఉండాలి. ఇంటికి వచ్చిన బ్రహ్మచారికి, సన్యాసికి భిక్ష పెడుతూ ఉండాలి. గురువులను, మిత్రులను, బంధువులను, అతిథులను అన్నం పెట్టి తృప్తిపరచాలి. పశుపక్షాదులు కూడా గృహస్థు మీద ఆధారపడి ఉంటాయి. మనిషి కర్తవ్యం ఉన్నవాడై భూతయజ్ఞం చేయాలి. సమస్త భూతముల క్షేమంను చూడవలసిన అవసరం గృహస్థ మీదే ఉంది. తను ఒక్కడే తినడం కాకుండా మిగిలిన పదార్థాన్ని ఇంటి బయట ఏ చెట్టు కిందో పెడితే దానిని ఏ పక్షులో, పశువులో వచ్చి తింటాయి. ఆ పని యజమాని చేయాలి. అతిథులకు పెట్టి గృహస్థు భోజనం చేయాలి. గృహస్థు మీదనే అన్ని ఆశ్రమాలు ఆధారపడ్డాయి అని చెప్పారు. అందుకే ఇంటికి ఎవరైనా మనం భోజనం చేసే టైంలోనూ, కాఫీ తాగే టైంలోనూ, లేదా టిఫిన్ తినే టైంలోనూ, రాత్రి భోజనాలు చేసే సమయంలోనూ వచ్చారనుకోండి, వాడు తినేసి వచ్చినా సరే మనం అడగాలి. మన కర్తవ్యం అది. ఏమండి భోంచేసేద్దురు కానీ రండి అనాలి. భోంచేస్తారా, చేసేసి వచ్చారా అని అడగకూడదు. భోంచేసేద్దురు కానీ రండి వడ్డించేస్తాను అనాలి. అబ్బాయి లేదండి ఇంటి దగ్గర తినేసి వచ్చాము అంటారు వాళ్ళు. లేదా తినకపోతే సరే పదండి అంటారు. అందుకనే ఒక గుప్పెడు బియ్యం ఎప్పుడూ ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలి. మన ఇంటికి ఎప్పుడు ఎవరిని భగవంతుడు పంపిస్తాడో అనేది తెలియదు. చూడండి, ఒక్కొక్కసారి ఎక్కువగా వండుకున్నప్పుడు ఎవరైనా వస్తే బాగుండు, చుట్టాలు ఎవరైనాను, శుభ్రంగా ఇన్ని రకాలు ఉన్నాయి వాళ్ళకి అందరికీ పెట్టచ్చు అనుకుంటాం. ఆ సమయంలో ఎవరు రారు. ఇవాళ ఏమీ వండుకోవద్దు, ఉన్నదేదో అడ్జస్ట్ అయిపోదాం, నిన్నటి పచ్చడి అది ఉంది కదా, కొంచెం అన్నం వండేసుకుని వేడిగా ఆ పచ్చడి పెరుగు వేసుకు తినేద్దాం అనుకున్న రోజు ఎవరో అతిథిని పిలుస్తారు. అప్పుడు ఆ పచ్చడి వేసి పెట్టలేం కదండి. అందుకని శుభ్రంగా మళ్ళీ వండి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అందుకే రోజు కూడా ఒక కూర, అన్నం ఎప్పుడూ కూడా ఇంకొక మనిషికి ఎక్కువగా ఉండేటట్టుగానే వండుకోవాలి తప్పితే గిన్నెలన్నీ ఊడ్చేసుకుని తినేసి ఏ ఒక్క మెతుకు కూడా మిగలకుండా అన్నీ అంట్లన్నీ కూడా సింకులో పడేసేటట్టుగా ఉంచుకోకూడదు. కాబట్టి ఎవరైనా వచ్చినా ఒక మనిషికి పెట్టగలిగేటంత, అలాగే 4-5 వచ్చారనుకోండి ఇంకాస్త బియ్యం పెట్టుకుంటాం, లేదా ఇంకో కూర ఏదైనా చేస్తాం. అలా 4-5 వచ్చేటప్పుడు ఎలాగో ముందు చెప్పే వస్తారు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా పంపుతాడు అనేది మనకు తెలియదు. అలాగే మనం ఏదో పండో ఫలమో తింటున్నాం. పండో ఫలమో తింటున్న సమయంలో వాళ్ళు వచ్చినా సరే, ఇప్పుడు ఏ బత్తాయి పండో తింటున్నాం అనుకోండి, ఆ సమయంలో వాళ్ళు వస్తే 2 తొనలు తీసి వాళ్ళకి పెట్టాలి. మనకు ఉన్నది ఒకటే బత్తాయి పండు అయినా సరే. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథికి ఏమీ పెట్టకుండా కనీసం మంచినీళ్ళైనా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆబగా ఏం తినేరు కదండి. తినేసి వచ్చిన వాళ్ళు ఏమీ వద్దండి, ఏం వద్దంటే కాసిన మంచినీళ్ళైనా ఇచ్చి, పాలు తాగుతారా, కాఫీ తాగుతారా ఇవి కూడా అడగాలి. కనీసం కాసిన మంచినీళ్ళైనా ఇచ్చి అప్పుడు మనం కూర్చుని భోజనం చేయాలి. అంతేగాని వాళ్ళని కూర్చోమని చెప్పి టీవీ పెట్టేసి మనం కట్టెన వేసేసుకుని వంటింట్లో చప్పుడు చేసుకుంటూ టిక్కు టిక్కు గిన్నెలన్నీ కూడా పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ అన్నాలు తినేయకూడదు. అది తప్పవుతుంది. కాబట్టి గృహస్థు అనేవాడు ఏ రకంగా ఉండాలి, గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేవి భీష్మాచార్యుల వారు మనందరికీ తెలియజేస్తూ ధర్మరాజు గారికి తెలియజేశారు అనే చెప్పచ్చు. ఆ తర్వాత ధర్మరాజు గారు నిత్యము చేసే పూజలో పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము అత్యంత మేలైన పూజా సాధనాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అవి లేకుండా దేవతారాధన జరగదు. వీటి గురించి నాకు అవగాహన కలిగేటట్టుగా చెప్పమని అడిగాడు. ధర్మరాజు గారికి నిత్య పూజ గురించి తెలియదు అంటే మనం అమాయకులం అనే అనుకోవాలి. ఆయనకి తెలుసు. కానీ శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనంలో అనుశాసనిక పర్వం అంతర్గతంగా మనందరికీ ఈ విషయాలన్నీ తెలియాలని, ఏ రకంగా ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాలని మనకు తెలియజేయడానికి ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారికి చెబుతున్నారు. అలాగే భీష్మాచార్యుల వారు కూడా ధర్మరాజుకు చెబుతున్నట్టుగా చెబుతూ మనందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది పూజలో పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము ఎందుకు ఉండాలి, ఇవే పూజా సాధనాలని ఎందుకు అంటూ ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం అత్యంత శ్రద్ధగా వినాలి. దానికి భీష్మాచార్యుల వారు అంటున్నారు, అత్యంత ప్రశస్తమైన పువ్వులు దేవతల పూజ యందు వినియోగించబడతాయి. దేవతలను మంచి పువ్వులతో పూజ చేసిన వారు ధర్మానుష్ఠానం చేస్తారు. మంచి మనస్సు ఏర్పడుతుంది. అలా పూజించిన కారణం చేత దేవతల అనుగ్రహం కలిగిన వారిని సుమనస్సులని పిలుస్తారు. పువ్వుల చేత పూజ పుచ్చుకుని అనుగ్రహిస్తారు కాబట్టి దేవతలను సుమనస్కులు అని పిలుస్తారు.
మంచి వాసన కలిగి తెల్లగా ఉండే పువ్వులు, ముళ్ళు లేని చెట్లకు పూసిన పువ్వులు, తీగల నుంచి చెట్ల నుంచి వచ్చిన పువ్వులు దేవతలకి అత్యంత ప్రియమైనవి. తామర పువ్వులు, సన్నజాజి పువ్వులు, తులసీ దళాలు ఈ 3 దేవతల పూజ యందు పరమశ్రేష్టాలు, ఉత్కృష్టమైన పూజా ద్రవ్యాలు. నీటిలో పుట్టి పూల చేత పూజ చేస్తే యక్షులు సంతోషిస్తారు. ఏ కారణం చేతనైనా ఏ పువ్వులను తెచ్చుకోకూడదో భీష్మాచార్యులు వారు చెబుతున్నారు. ఇది మనం పువ్వులతో పూజ చేయడం మంచిది అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు భీష్మాచార్యుల వారు చెప్పేటటువంటి ఏ కారణం చేతనైనా ఇటువంటి పువ్వులు తెచ్చుకోకూడదు అనే విషయాన్ని చెబుతున్నారు. ముఖ్యంగా ఇతరుల ఇళ్లలో బయట వేసుకున్న మొక్కల నుంచి పువ్వులు కోసేసుకుని వాళ్ళు తెల్లారి లేచేసరికి మొక్కంతా బోసిపోయినట్టుగా బోడిగా ఉండేటట్టుగా చేసేటటువంటి వాళ్ళకి ఈ విషయం తప్పకుండా వర్తిస్తుంది. ఇది ఎవరైనా విన్నవాళ్ళు ఎంతైనా ఒక్కళ్ళైనా మారితే ఆ వీధిలో మొక్కలన్నీ కూడా పువ్వులతో కళకళలాడుతూ ఉంటాయని నా ఉద్దేశం. కాబట్టి ఏ పువ్వులను తెచ్చుకోకూడదో భీష్మాచార్యులు ఏం చెప్తున్నారంటే, దేవాలయాల్లోని చెట్లకు పూసిన పువ్వులు ఆ దేవాలయంలోని దేవతలకు వెళ్ళాలి తప్పితే వాటిని కోసి ఇంటికి తెచ్చుకోకూడదు. శ్మశానంలో వేసిన పూల చెట్లకు పూసిన పువ్వులను ఇంటికి తెచ్చి పూజ చేసుకోవడం, ఇంట్లో ఉన్న స్త్రీలు అలంకరించుకోవడం, వివాహాది క్రతువులందు వాడడం, శాంతి కర్మలు పౌష్టిక కర్మలలో వాడడం కానీ చేయకూడదు. పువ్వుల వాసనతో దేవతలు, వాటి దర్శనంతో యక్షులు, వాటి అనుభవంతో సర్పాలు, ఈ 3 పద్ధతులతో మానవులు ప్రీతి చెందుతారు. దేవతల వారికి యోగ్యమైన పువ్వులతో పూజ చేస్తున్న వారి యందు ప్రీతి పొందిన వారే కావలసిన కామితాల్ని అంటే కోరికల్ని నెరవేరుస్తారు. పూజ అంత గొప్పది కాబట్టి పూజలో వాడే పువ్వు అంత ప్రశస్తమై స్థానాన్ని పొందింది. కాబట్టి పువ్వులు అనేవి ఎంత ముఖ్యమైనవో చూడండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా అవతల వాళ్ళ చెట్లకు ఉండేటటువంటి పువ్వుల్ని కోసుకుని మన ఇంటికి వెళ్ళిపోయి మనం దేవతలకు అర్చన చేసేస్తున్నాం, ఇవాళ బోళ్ళు పువ్వులతో పూజ చేసేస్తామంటే ఆ పుణ్యాన్ని, ఆ పూజ చేసిన ఫలితాన్ని ఆ పూజ చేసిన వాళ్ళ ఖాతాలోకి భగవంతుడు ఎప్పుడూ వెయ్యడు. ఎవరి మొక్కల నుంచి పువ్వులు తీసుకుని వచ్చారో, ఎవరైతే ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ వాటిని పోషిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆ పుణ్యాన్ని అంటే ఇతడు పూజ చేసిన ఫలితాన్ని ఆ మొక్కలు పెంచినటువంటి వాళ్ళ ఖాతాలో వేసేస్తాడు. ఇంతమంది పువ్వులు, ఇంతమంది చెట్లని వాళ్ళకి తెల్లారేసరికి పూజకి ఒక పువ్వు లేకుండా కోసుకు వచ్చిన వాడి పూజ ఎంత గొప్పదైనా వాడి ఖాతాలో 0% పుణ్యం పెడుతుంది. వీళ్ళ ఖాతాలో ఆ పువ్వులు కోసి పూజ చెయ్యకపోయినా ఈ పూజ చేసిన వాడి ఫలితం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి పువ్వులు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోండి. ఆ మొక్క అసలు నిజానికండి మనం పువ్వులు కోసేటప్పుడు ఈ రోజుల్లో అంటే కుదరట్లేదు, చుట్టూరా స్థలం ఉంటే కనుక ఆ చెట్టుకి ఒకసారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని, అమ్మ దేవతా కార్యానికే నీ మొక్క నుంచి పువ్వులు కోసి నేను బాధ పెడుతున్నాను, నన్ను క్షమించు అని అడిగి మరీ పువ్వులు కోసుకోవాలట. అలాగనే మొత్తం అన్ని పువ్వులు కోసేసి బోసిగా చేసేయకూడదుట. ఎన్ని కావాలో అన్ని, నీకు దేవతకి ఇంట్లో మూర్తులు ఎన్నున్నాయో అన్ని పెట్టుకో, లేదా ఇంకాసిన పువ్వులు దండగట్టి భగవంతుడి పటానికి వేస్తాను అంటే ఇంకాసిన కోసుకో. అంతేగాని మొత్తం చెట్టు దులిపేసేసి ఆ చెట్టును బోసుగా చేసేసి ఆ ఇంటి యజమానురాలకి ఒక్క పువ్వు కూడా లేకుండా సంతోషించేటటువంటి శాడిజాన్ని మాత్రం పెంచుకోకూడదు. అలాగే చాలామంది ఇళ్లలో చిన్న చిన్న మూర్తులే ఉంటాయి, బొటన వేలంతే కదండి. ఆ వేలంత మూర్తులకి చిన్న చిన్న పువ్వులు ఇప్పుడు చూడండి, నిత్యమల్లె చెట్టు, లేకపోతే కనకాంబరాలు, లేదా ఇప్పుడు గరుడవర్ధనం, అలాగే ఈ గన్నేరు పువ్వులు చిన్న చిన్న వస్తూ ఉంటాయి కదండి, నందివర్ధనం, ఇవే ఉంటాయి పువ్వులు ఎక్కువగా చాలా చోట్ల. ఈ పువ్వులు కోసేసిన వాళ్ళు మూర్తులకు పెట్టేస్తే వాటిలో ఉండే తేనె తీసుకోవడానికి చీమలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే చీమలు పువ్వుల్లో తేనెను గ్రహిస్తూ దేవతల మీద పాకేస్తూ ఉంటాయి. మనమే ఊహించుకోండి, అసలు మన దగ్గర ఏమీ లేదు, పువ్వులు పెట్టుకోము, ఏమీ లేదు, లేకపోతే జడలో పువ్వులే వేసుకున్నాం, ఆ పువ్వుల వాసనకి ఈగలో దోమలో లేకపోతే ఏదైనా రెక్కల పురుగులో వచ్చి వాటి మీద వాలుతూ ఉన్నాయనుకోండి, మనకి ఎంత చిరాకుగా ఉంటుంది. ఒంటి మీద అక్కర్లే, పువ్వు మీద వాలినా సరే, తల్లో పెట్టుకున్న పువ్వులకే అంత చిరాకు పడిపోతుంటే ఒంటి నిండా పాకేటటువంటి చీమలకి పురుగులకి భగవంతుడు ఎంత చిరాకు పడతాడండి. అదొక్కసారి ఊహించుకోండి. కొంతమంది పెద్ద పెద్ద మందార పువ్వులు అవి పెడతారు. మందార పువ్వుకు ఉండేటటువంటి గొప్ప లక్షణం, గొప్ప అదృష్టం ఏంటో తెలుసానండి, విచ్చుకున్నప్పుడు చక్కగా భగవంతుడి మూర్తిని అంతా ఆనుకుని పెద్దగా ఆయనకు ఒక
మంచి శోభనిచ్చేటట్టుగా ఉంటాయి. మర్నాడు పొద్దునకి లేస్తే ఆయనను చుట్టుకుని ముడుచుకుపోయి ఉంటాయి. అప్పుడు తీయాలంటే అది ఇలా లాగితే రాదు. చిన్న మూర్తి కాబట్టి మూర్తి కూడా కదిలిపోతూ ఉంటుంది. మనం శుచిగా ఉండి తలస్నానం చేసి ఎప్పుడైనా మూర్తులను ముట్టుకోవచ్చేమో కానీ శుచిగా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ రోజు పడితే ఆ రోజు భగవంతుడిని ముట్టుకోవడం మంచిది కాదు. స్త్రీలైనా పురుషులైనా భగవంతుడి మూర్తుల్ని ఇష్టం వచ్చినట్టుగా కదిపేసి ఆ పువ్వులు తీసేందుకు తెగ బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి పనులు చేయకండి. మీకు చాలామంది 108 మంత్రాలతోటి నామాలతోటి అష్టోత్తరం చేసుకుంటారు. మంచిదే. ఇప్పుడు ముఖ్యంగా దసరాలు అయినప్పుడు ప్రతిరోజు అమ్మవారిని పూజ చేస్తారు. ఆ పూజ చేసినప్పుడు మర్నాడు తీయాలి అంటే కుంకుమతో చేసేస్తూ ఉంటారు, పువ్వులతో చేస్తూ ఉంటారు. ఆ పువ్వులని తీయాలి అంటే కుంకుమంతా కదపాలి. కాబట్టి మీరు పువ్వులతో పూజ చేసేటప్పుడు పక్కన ఇంకొక ఖాళీ పళ్ళాన్ని పెట్టుకుని అందులో 108 పువ్వులు పెట్టుకోండి. కుంకుమతో చేసినప్పుడు అమ్మవారి మీద కుంకుమ ఒక్కటే పడేటట్టుగా చేయండి. తడి మడి చేసేసి అవంతా చిరాకుగా చేసి అమ్మవారికి చిరాకు పెట్టించద్దు. చూడండి, మనం ఎక్కడైనా ఒక పేరంటానికి వెళ్ళినప్పుడు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే కొంతమంది పసుపు రాస్తారు. ఒక రాతికి రాసినట్టుగా పరాపరా పామేస్తూ రాసేస్తారు, ఇంచుమించు మడమల దాకా వచ్చేటట్టుగా. అలాగే గంధం రాస్తారు ఈ చివరి నుంచి ఆ చివరికి. ఇంకొంతమంది గంధం కంఠానికి రాయాలి తప్పితే బుగ్గలకి ఇలాగ చారేటట్టుగా పెడుతూ ఉంటారు. ఎంతో ఒత్తుగా ఇంత లావుగా పెట్టేస్తూ ఉంటారు. మనం వెంటనే ఏం చేస్తామండి, మన చేతిలో ఉన్న రుమాలతోటి తుడిచేసుకుంటూ ఉంటాం. నిజమేనా కాదా? చాలామంది ఆలోచించండి. లేదా ఇంటికి వచ్చాక ఒకసారి మొహం కడిగేసుకుంటాం. ఇంత బొట్లు ఇంత గంధాలు పెట్టేసింది ఆవిడ చిన్నగా పెట్టకుండా అని. అలాగే కాలికి రాసిన పసులు కాళ్ళు కడుక్కుంటే ఎంతో పసుపు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవన్నీ చేసినప్పుడే మనకి ఎంతో చిరాగ్గా ఉన్నప్పుడు అవన్నీ ఐదోతనానికి గుర్తు. అయినప్పటికీ అతిగా ఉంటే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని అలాంటిది మానవ మాత్రలో మనకే అంత చిరాకులుంటే అమ్మవారికి సుకుమారమైన శరీరం కలిగిన ఆవిడికి ఇంకెంత చిరాకు ఉంటుంది చెప్పండి. ఆవిడికి కుంకంతో పూజ చేసినప్పుడు కేవలం కుంకమే వచ్చేటట్టుగా, మొహం కూడా కనపడకుండా ఇంతెత్తు కుంకంతో చేసేసామనకండి. ఆవిడికి ఊపిరి ఆడాలి కదా, అమ్మవారు ఉన్నారనే కదా నమ్మకంతో మనం చేస్తున్నాం, ఆ విశ్వాసంతో. కాబట్టి ఆవిడికి మెడ దాకా వచ్చేటట్టు లేదా నడుముల దాకా వచ్చేటట్టుగానే ఆ కుంకాన్ని వెయ్యండి. పూజకి ఉపయోగించే పువ్వుల్ని పక్కన పెట్టి ఒక పళ్ళెంలో వేయండి. ఏ రోజుకి ఆ రోజు తీసేయచ్చు. అంతేగాని ఏదైనా పటం అనుకోండి, పువ్వుల మాల వేస్తే మాల చక్కగా జాగ్రత్తగా కుంకుమ అంతా చెదిరిపోకుండా తీసి మన్నాడు మళ్ళీ ఇంకొకటి వెయ్యాలి. ఆ రకంగా పువ్వులతో పూజ చేయాలి తప్పితే మన ఇష్టం వచ్చినట్టుగా మనం పూజలు చేసేసి భగవంతుడు నాకు వరాలు ఇవ్వట్లేదు అంటే మనం చేసే పూజని బట్టి భగవంతుడు సంతోషించి మనకి వరాన్ని ప్రసాదిస్తాడు. అంతేగాని ఏ పువ్వు పడితే ఆ పువ్వుతోటి ఏ విధంగా పడితే ఆ విధంగాను పూజలు చేస్తే భగవంతుడు ఎప్పుడూ కూడా సంతోషించడు. కాబట్టి పువ్వులతో చేసే పూజా విధానం ఈ రకంగా ఉండాలి. ఆ తర్వాత ధర్మరాజు గారు అడిగినటువంటి ధూపదీప నైవేద్యాల గురించి రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.